ఇస్రో నుంచి అయితే చాలా మంచి అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇదైతే మీకు 100% గవర్నమెంట్ జాబ్స్. చాలా మంది ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ ఇవన్నీ ఫేక్ అని అనుకుంటారు. ఫేక్ అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే వీడియో మీరు ఫుల్‌గా చూస్తే మీకు లైవ్‌గానే చూపిస్తాను ఫ్రెండ్స్. మనకి ఇది రియలా కాదనేది మీకంటూ ఖచ్చితంగా క్లారిటీ అయితే వస్తుంది. ఈ జాబ్స్‌కి అయితే మెయిన్‌గా డిగ్రీ అండ్ బీటెక్ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు గైస్. ఇక్కడ మనకి ఒక నెల జీతం వచ్చేసి మీకు 56,100 రూపీస్ మీకు వస్తాయి పర్ మంత్. అంటే మీకు 1 మంత్ సాలరీ ఫ్రెండ్స్. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు సాలరీస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకా మనకి రూము ప్లస్ ఫుడ్ అనేది మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇస్రో నుంచి మనకి అప్డేట్ అయితే వచ్చింది. ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ కానీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో స్టార్టింగ్‌లో మీకు ఇప్పుడు నేను చెప్పిన కదా ఇస్రో గవర్నమెంట్ జాబ్స్ చెప్పాను కదా! మీకు లైవ్‌గానే చూపిస్తాను ఫ్రెండ్స్ వెబ్‌సైట్‌తో మీకు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి isro.government.in ఈ వెబ్‌సైట్‌లో మనకి అఫీషియల్‌గా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అని మనకి గవర్నమెంట్ వాళ్ళైతే రిలీజ్ చేశారు గైస్. ఇక్కడ మీరు చూసారు కదా పైన మనకి వెబ్‌సైట్ సహా చూపిస్తున్నాను. ఇదైతే మీకు ఎటువంటి ఫేక్ అయితే కాదు ఫ్రెండ్స్. 100% గవర్నమెంట్ జాబ్స్‌కి అయితే మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను. చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గైస్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ నోటిఫికేషన్ అనేది మనకైతే జూన్ 24న రిలీజ్ చేశారు ఈ అప్లికేషన్ అనేది. అండ్ ఈ అప్లికేషన్ మీకు లాస్ట్ డేట్ వచ్చేసి మీరు ఆన్లైన్‌లో ఎప్పుడులోపు అప్లై చేసుకోవాలంటే జూలై 14 వరకు చివరి తేదీ అని చెప్తున్నారు వాళ్ళు. సో ఈ జూలై 14 రోజు మీరైతే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇందులో మెయిన్‌గా మీకు పోస్ట్ అనేది ఎవరెవరికి ఉన్నాయి ఇక్కడ సైంటిస్ట్, ఇంజినీరింగ్‌కి అండ్ సివిల్ గాని, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనరీ అండ్ అగ్రికల్చర్ వాళ్ళకైతే మనకి ఇందులో వేకెన్సీ ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు. ఇది మీకు డైరెక్ట్‌గా ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ మీరు క్లిక్ హియర్ టు అప్లై ఆన్‌లైన్ మీద క్లిక్ చేయండి గైస్. ఈ జాబ్స్‌కి అయితే మెయిన్‌గా ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే హెడ్ క్వార్టర్స్ అయితే మనకి బెంగుళూరు అని చెప్తున్నారు గైస్ వాళ్ళు. గ్రూప్ ఏ అండ్ ఇక మనకి లెవెల్ 10 విభాగంలో మనకి గ్రాడ్యుయేట్స్ ఇన్ ది ఫారెన్ డిసిప్లిన్స్ మనకి ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు మనకి అగ్రికల్చర్, ఎయిర్ కంటైనింగ్, రిఫ్రిజిరేషన్, ఎలక్ట్రికల్ అండ్ సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే చెప్తున్నారు వాళ్ళు. సో ఒకసారి మీరు ఫుల్‌గా వీడియో చూసి మీరైతే అప్లై చేసుకోండి గైస్. ఇప్పుడు మనం ఇక్కడ వేకెన్సీస్ పరంగా మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి వీరితో ఒక పోస్ట్ కోడ్ అయితే ఇచ్చారు. మీరు అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా ఈ కోడ్ అయితే ఎంటర్ చేయాలి. మీరు ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ మీరు చూసుకున్నట్లయితే మనకి సైంటిస్ట్ అండ్ ఇంజనీరింగ్ సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి టోటల్‌గా 18 వేకెన్సీస్ ఉన్నాయి గైస్. తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. 18 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ 1 వేకెన్సీ చాలా మంది అప్లై చేసుకోరు. సో బై చాన్స్ మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది గైస్. సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి మీరు. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్‌లో మీకు వస్తే లైఫ్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మనకి టోటల్‌గా 8 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మీ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే గైస్ బీఈ గాని, బీటెక్ వాళ్ళు సివిల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీకంటూ మినిమమ్ 65% మార్క్స్ అని చెప్తున్నారు. లేదా సీజీపీ పరంగా మీరు చూసుకున్నట్లయితే 6.84 రావాలి 10 అని చెప్తున్నారు గైస్. నెక్స్ట్ ఇక్కడ మనకి సైంటిస్ట్, ఇంజినీరింగ్ మనకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి టోటల్‌గా 10 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా క్వాలిఫికేషన్ సేమ్ ఫ్రెండ్స్ బీఈ గాని, బీటెక్ వాళ్ళు. కానీ ఇక్కడ మీరు రోల్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు, లేదంటే ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ కానీ వీళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. దీనికి కూడా మినిమం మీకైతే 65% మార్క్స్ రావాలని చెప్తున్నారు. నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి సైంటిస్ట్, ఇంజినీరింగ్‌కి రిజిస్ట్రేషన్ చూసుకున్నట్లయితే మనకి ఇందులో టోటల్‌గా 9 వేకెన్సీస్ ఉన్నాయి గైస్. సో దీనికి కూడా మీకు సేమ్ బీఈ, బీటెక్ వాళ్ళు. ఇక్కడ మనకైతే మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అంటే మీకు కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. సో మెకానికల్ ఇంజినీరింగ్ ఐటీలో మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన ఇంజినీర్లు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మినిమం మీకు 65% మార్క్స్ రావాలని చెప్తున్నారు గైస్. నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి కోడ్ చూసుకున్నట్లయితే బీఈ 007 కదా మనకి సైంటిస్ట్, ఇంజినీరింగ్‌కి ఆర్కిటెక్చర్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకైతే టోటల్‌గా 1 వేకెన్సీ అయితే ఉంది గైస్. ఇక్కడ మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్కిటెక్చర్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా మినిమం మీకైతే 65% మార్క్స్ అయితే ఖచ్చితంగా రావాలి. గైస్ ఇదైతే మీకు చిన్న అప్డేట్. మన గ్రూప్‌లో వచ్చేసి జాబ్ అప్డేట్స్ గ్రూప్ అయితే డిస్క్రిప్షన్‌లో మీకైతే ఇచ్చాను ఫ్రెండ్స్. అసలు ఈ గ్రూప్‌లో మనం ఏమేమి అప్లోడ్ చేస్తామంటే ఇందులో మీకు ఒక ఇంటర్వ్యూ క్వెషన్స్ కానీ లేదంటే మీకు వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ ఎక్కడ ఉన్నాయో కొన్ని కంపెనీస్ వాళ్ళతో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇలా మనకి వాళ్ళ మొబైల్ నంబర్ కూడా మనమైతే అప్డేట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అప్లికేషన్స్ అనేవి గూగుల్ ఫార్మ్స్ అనే కంపెనీ వాళ్ళతో మనకి ప్రొవైడ్ చేస్తారు. సో అలాంటి లింక్స్ అన్ని మనం గ్రూప్‌లో అయితే అప్లోడ్ చేస్తుంటాము. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నాయో డైరెక్ట్‌గా మనమైతే ఇక్కడ కొన్ని హెచ్ఆర్ నంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాం గైస్ మన గ్రూప్‌లో అయితే. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మన గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో మీకు గ్రూప్ లింక్ అయితే ఇస్తాను. ఇక్కడ మీ ఏజ్ దగ్గరికి వస్తే 18 ఇయర్స్ నుంచి 20 ఇయర్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు 33 ఇయర్స్ అని చెప్తున్నారు ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకైతే. సో ఒకసారి మీరు చూసి మీ ఏజ్ లిమిట్ చూసి ఎగ్జాక్ట్‌గా ఇవైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ జాబ్‌కి అయితే.
ఇది మీకు ఎలా అప్లై చేసుకోవాలంటే డైరెక్ట్‌గా వాళ్ళు మనకు వెబ్‌సైట్ లింక్ అయితే ఇచ్చారు. సో, మీరైతే డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోవాలి. ఎటువంటి ఆఫ్‌లైన్‌లో అయితే కాదు. గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు అప్లికేషన్ ఫీజ్ ఖచ్చితంగా అయితే ఉంటుంది. రూ. 750 అప్లికేషన్ ఫీజ్ చార్జ్ చేస్తున్నారు. ఇది ఎవరెవరి కేటగిరీస్ కంటే ఉమెన్స్‌కి, ఎస్సీకి, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే రూ. 750 చార్జ్ చేస్తున్నారు. అది కూడా మీరు ఎగ్జామ్‌కి అటెండ్ అవుతే మీకు రిఫండ్ చేస్తారు ఫుల్ అమౌంట్ అని చెప్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉమెన్స్ వాళ్ళకైతే. అదే మనకి జనరల్ ఆల్ అదర్ కేటగిరీస్ వాళ్ళకైతే రూ. 500 చార్జ్ చేస్తున్నారు గైస్. సో, మీరు ఈ పేమెంట్ డైరెక్ట్‌గా మీరైతే ఆన్‌లైన్ ద్వారా చేసేయాలి. మీకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే గైస్ మనకి పార్ట్ ఏ, పార్ట్ బి అని 2 టైప్స్‌గా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ మీకు పార్ట్ ఏ వచ్చేసి మీకు ఏరియా డిసిప్లిన్ స్పెసిఫిక్ పార్ట్‌గా మనకైతే 80 మల్టిపుల్ క్వెషన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో మీకు అండ్ నెగెటివ్ మార్క్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు వాళ్ళు. సో, ఇది నెక్స్ట్ మీకు పార్ట్ బి వచ్చేసి గైస్ ఇక్కడ మనకి యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉంటుంది. దీంట్లో వచ్చేసి మీకు టోటల్‌గా 15 మల్టిపుల్ క్వెషన్స్ అయితే ఉంటాయి. సో, దీంట్లో టోటల్‌గా మీకైతే 20 మార్క్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీనికైతే మీకు పార్ట్ బిలో ఎటువంటి నెగెటివ్ మార్క్స్ లేవని చెప్తున్నారు వాళ్ళు. 120 మినిట్స్ మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. పార్ట్ ఏ, పార్ట్ బి కలిపి. ఇందులో మనకి టాపిక్స్ వచ్చేసి గైస్ టెక్నికల్‌లో మీకు ఎకనామిక్ నాలెడ్జ్ టోటల్‌గా మీకైతే 40 మార్క్స్ కన్సిడర్ చేస్తారు వాళ్ళు. నెక్స్ట్ వన్ జనరల్ అవేర్‌నెస్‌కి చూసుకున్నట్లయితే మీకు టెక్నికల్‌గా ఇందులో 20 మార్క్స్‌కి అయితే ఉంటుంది. దాని తర్వాత మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ బేస్డ్ మీద మీకు 20 మార్క్స్‌కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇంకా కంప్రహెన్షన్ మీద అయితే 10 మార్క్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీని తర్వాత మనకి ఎకనామిక్ పెర్ఫార్మెన్స్ తట్టు మీ పర్సెంటేజ్ మార్క్స్ చూసి అండ్ ఇంకా మీకు మీ సీజీపీ ప్రకారంగా మొత్తం అన్ని చూసుకున్న ఒక 10 మార్క్స్ కన్సిడర్ చేస్తారని చెప్తున్నారు. ఇంట్లో కూర్చొని ఇప్పుడు మనకి ఫ్రీలాన్సింగ్‌గా గ్రాఫిక్ డిజైన్‌గా వర్క్ అయితే చేస్తున్నారు. అసలు గ్రాఫిక్ డిజైనింగ్ అంటే ఏంటంటే గైస్ మీరు ఒక ఇంట్లో కూర్చొని ఫోటోషాప్ నేర్చుకొని మీరు పోస్టర్స్ కానీ, థంబ్‌నెయిల్స్ కానీ, వెడ్డింగ్ ఫ్రేమ్స్ కానీ ఏదైనా సరే మీరు ఒక ఫోటోషాప్ కోర్స్ నేర్చుకుంటే మీరు చేయొచ్చు ఫ్రెండ్స్. అది కూడా మీరు డేకి రూ. 1000 ఈజీగా ఎర్న్ చేయొచ్చు. ఎందుకంటే మన ప్రెజెంట్ డిమాండింగ్ మనం చాలా ఎక్కువ ఉంది ఫోటోషాప్‌కి అయితే మనకి. సో, మీకు ఫోటోషాప్ కోర్స్ అనేది మీకు రూ. 499కి నేర్పిస్తున్నాను. అండ్ మీకు రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. టోటల్‌గా మన దగ్గర అయితే 30 రికార్డింగ్స్ క్లాసెస్ అయితే ఉన్నాయి. ఈచ్ క్లాస్ వచ్చేసి మీకైతే 1 అవర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో, ఎవరికైతే నేర్చుకుందామని ఇంట్రెస్ట్ ఉందో ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నంబర్‌కి మెసేజ్ చేయండి. సో, చాలామంది నేర్చుకుంటారు. కానీ క్లయింట్స్ అనేవి ప్రొవైడ్ చేయట్లేదని చెప్తున్నారు. సో, మనమైతే క్లయింట్స్‌ని ప్రొవైడ్ చేస్తాము. అండ్ మీకు క్లయింట్స్ ఎక్కడ దొరుకుతారో కూడా చెప్తాను ఫ్రెండ్స్. సో, ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్‌లో గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను. అందులో జాయిన్ అవ్వండి గైస్. ఈ అప్లికేషన్ మీకు లాస్ట్ డేట్ వచ్చేసి 14 జూలై వరకైతే ఉంది. సో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ జాబ్స్‌కి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్‌స్టా పేజ్‌ని కూడా ఫాలో చేయండి గైస్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.